జాను గుడికి వెళ్ళి పంతులు గారికి ఒక కవర్ అందిస్తూ, ఇది దేవుని పాదాల దగ్గర పెట్టండి పంతులు గారు అని అంటూ ఉండగా, ఇంతకీ ఇందులో ఏముందమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉండగా, నా వీసా కోసం అప్లై చేయడానికి అప్లికేషన్ పంతులు గారు, దేవుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అనగానే, అలాగే అంటూ ఆ కవర్ని తీసుకొని దేవుని పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాడు పంతులు. ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతుంది జాను. అప్పుడే అదే గుడికి కారులో వస్తాడు జై. ఒక కవర్ పట్టుకొని కార్ దిగి అదే టెంపుల్లోకి వెళ్ళి జాను లెటర్ ఇచ్చిన పంతులు గారికే మరొక కవర్ లాంటిది అందించి, ఇది దేవుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి పంతులు గారు అని జై అంటూ ఉండగా, ఇంతకీ ఇందులో ఏముంది, వీసానా పాస్పోర్టా అని అడుగుతూ ఉంటారు పంతులు గారు. నా ప్రాణం, నా భార్య ఫోటో ఉంది, నా ప్రాణం నాకు దూరమైంది, ఎక్కడున్నా నా భార్య నా దగ్గరికి రావాలని పూజ చేయండి పంతులు గారు అనగానే, అలాగే అంటూ జై ఇచ్చిన కవర్ని కూడా జాను కవర్ పైనే పెట్టి పూజ చేస్తూ ఉంటాడు పంతులు గారు. ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది జాను. జై దేవునికి కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటాడు. జాను ఎక్కడుందో తెలియదు, కానీ ఉందని మాత్రం తెలుసు స్వామి, ఇప్పటికిప్పుడే జానుని నా చెంతకి చేర్చు అని జై దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణలు పూర్తవగానే పంతులు గారి దగ్గరికి వచ్చి లెటర్ అందివ్వమంటాడు జాను. ఒక కవర్ని అందిస్తాడు ఆ పంతులు గారు. ఆ కవర్ ఓపెన్ చేసి అందులో తన ఫోటో ఉండడం చూసిన జాను షాక్ అవుతుంది. ఇదేంటి, నా ఫోటో ఉందేంటి అని అనుకుంటూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఇందులో ఫోటో ఉంది పంతులు గారు, ఫోటో ఏంటి అని అడుగుతూ ఉండగా, పంతులు గారు ఇంతకుముందు ఒక విచిత్ర మనిషి వచ్చి తన భార్య తప్పిపోయిందని, తన భార్య తన దగ్గరికి చేరాలని పూజ జరిపించాడు అని చెప్తూ జై ఎక్కడున్నాడో వెతకడానికి వెళ్తాడు. అదే టైంలో కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న అప్లికేషన్ని, ఫోటోని, జాను ఫోటోని చూడబోతూ ఉంటాడు జై. అప్పుడే పంతులు గారు బాబు అని గట్టిగా అరవడంతో పంతులు వైపు తల తిప్పుతాడు జై. జైని చూసిన జాను పక్కకి దాక్కుంటుంది. అప్లికేషన్లో ఉన్న జాను ఫోటోని జై చూస్తాడా? జాను జైకి దొరికిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.